చిన్న పాట్లో అయినా మన టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకునే మొక్క నిమ్మ మొక్క. ఇది మా అమ్మ వాళ్ళ గార్డెన్లో నిమ్మ మొక్క. ఆ కాయలు చూడండి ఎన్ని కాయలు ఉంటాయో. ఒక్కొక్క మొక్కకి కనీసం 100కి పైగే 200 వరకు ఉంటాయి కాయలు. ఇగోండి కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నేను వేణుకల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లిటిల్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. అదిగుండా బంచి చూడండి అక్కడ పైన ఎన్ని ఉన్నాయో. ఇదొక మొక్క. ఈ మొక్కకి స్పెషాలిటీ ఏంటంటే ఇదేమో విత్తనంతో పడి మొలిచిన మొక్క. సేమ్ గ్రాఫ్టెడ్ మొక్క, ఇంతకుముందు చూపించింది గ్రాఫ్టెడ్ మొక్క అనమాట. గ్రాఫ్టెడ్ మొక్క ఎలా అయితే కాయలు కాస్తుందో సేమ్ అంతే విధంగా అన్ని కాయలే కాస్తుంది. ఇది కూడా టేస్ట్ కూడా చక్కగా పుల్లగా ఉంటాయి అన్నమాట. ఆ పాట్ సైజ్ చూడండి, మన 100 రూపీస్ టబ్ కన్నా చాలా చిన్నది. అంత చిన్న సైజులో ఉన్నా కూడా చాలా కాయలు వస్తున్నాయి. అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్, డ్రై లీవ్స్ ఇవన్నీ యూజ్ చేయడమే. ఆ 2 మొక్కలు అంతే చిన్న సైజ్ స్పాట్లోనే ఉన్నాయి, కానీ కాయలు చాలా వస్తాయి అన్నమాట. ఇంకా ఇదేమో స్వీట్ లెమన్ అనమాట. మన మామూలు నిమ్మలాగా కాదు, దీన్ని తోలుతో పాటు తినేస్తారు. చాలా తీయగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అది చూడండి, ఇదేమో 100 రూపీస్ టబ్లో ఉంది. ఆ నిమ్మేమో చిన్న పాట్లో ఉంది. చూడండి, దీనికి కూడా గుత్తులే. చక్కగా అలా వెళ్ళొచ్చు, పండిపోయిన దాన్ని తీసుకొచ్చి తినేయచ్చు మొత్తం. ఇప్పుడు మా అమ్మ హార్వెస్ట్ చేస్తుంది నిమ్మకాయల్ని. అది చూడండి ఎంతలా ఉన్నాయో. మీకు సైజ్ చూస్తే తెలుస్తుంది, చేతిలో ఉన్నప్పుడు దాని సైజ్ తెలుస్తుంది. అది చూడండి ఎంతలా ఉన్నాయో. మా అమ్మ ఎంత మురిసిపోతుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో అవి కోసుకుంటూ. చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట అమ్మ వాళ్ళ గార్డెనింగ్ని. అది చూడండి ఎంతలా ఉన్నాయో చూడండి ఆ నిమ్మకాయలు. అంత చిన్న పాట్లో అంతంతలా నిమ్మకాయలు. మళ్ళీ అదేనండి, ఇంకా చాలా వదిలేస్తుంది. తయారైనవి అనుకున్నవి కోస్తుంది అమ్మ. అవి కూడా ఒక 70 కాయలు అనమాట. అవి అన్నీ ఒకేసారి కోసినప్పుడు అన్నీ కోసారు. అమ్మ ఫస్ట్ నుంచి అందరూ అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే టెర్రస్ గార్డెన్ ఫేమస్ అయింది, కానీ మా అమ్మ 25 years 30 years నుంచి టెర్రస్ గార్డెనింగ్ చేస్తుంది. అప్పటి నుంచి కూడా ఇదే క్రాప్, చాలా పూలు. అందరూ వచ్చి అడుగుతారనమాట, మీరు ఏమేస్తారండి ఇంత బాగా వస్తాయి, టెర్రస్ గార్డెన్ మీద ఇన్ని పండిస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు మీరు అని అడుగుతూ ఉండేవాళ్ళు అమ్మని. ఓన్లీ కిచెన్ వేస్ట్, గానుగ పువ్వులు, గానుగాకులు. మా ఇంటి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది అన్నమాట. ఆ కాయలు, ఆ పువ్వులు బాగా కంపోస్టింగ్కి యూస్ చేసుకుంటుంది అమ్మ. 20 years అని అనుకోండి, 30 years నుంచి అలా పండిస్తూ హ్యాపీగా. ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ కాయలు చూస్తుంటే. చూడండి అన్ని కాయలు కోస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అదిగండి, ఇంకా అలా కోసిన కొద్దీ వస్తూనే ఉంటాయి ఆ మొక్కలకి, వస్తూనే ఉంటాయి. ఇంకా చాలా వదిలేస్తుంది అమ్మ. అదిగోండి, మా అమ్మ మా వదిన కలిసి హార్వెస్ట్ చేస్తున్నారు. అందుకని వెతికి కొయ్యాలన్నమాట. అన్ని కాయలు వెతకాలంటే చాలా కష్టమే కదా. అదిగోండి, మీరు కూడా చక్కగా పెంచుకోవచ్చు కిచెన్ వేస్ట్ తోటి. ఓన్లీ కిచెన్ వేస్టే. బయట నుంచి ఏ ఎరువులు కొనే పనే లేదు అసలు. వర్మీ కంపోస్ట్ కానీ, ఆ నీమ్ కేక్ అని, అవి ఇవి అసలు మాకు అసలు తెలియదు అనమాట. మా చిన్నప్పటి నుంచి నీమ్ కేక్ వేస్తారని, మస్టర్డ్ కేక్స్ వేస్తారని. కనీసం పెస్ట్కి కూడా మా అమ్మ వేప నూనె యూజ్ చేయదు. కిచెన్ వేస్తూనే అంత బలంగా వస్తాయి అన్నమాట. అదిగోండి హార్వెస్ట్ అలా డిజైన్గా పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనమాట. ఆ కాయలు ఒక 75 కాయలు ఉంటాయి. అవి చక్కగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా. ఒక చిన్న పాట్లో పెంచుకునే మొక్కలకి ఇన్ని కాయలు వస్తున్నాయి. అది ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా. ఎందుకండి
ఓన్లీ కిచెన్ వేస్ట్ మనం చక్కగా పెంచుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇవి ఒకసారి కోసినవి అంతకుముందు పిక్చర్స్ అన్నమాట. ఇంకా అలా ఎప్పటికొస్తే అప్పుడు ఇంకా చాలా పిక్చర్స్ మిస్ అయిపోయినాయి. ఈజీగా కోసేసుకుంటూ ఉంటాం కదా. సో మీరు కూడా చక్కగా టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి. చాలా ఈజీ, కష్టపడద్దు, ఎక్కువ ఖర్చు పెట్టద్దు. హ్యాపీ గార్డెనింగ్.